వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ఆల్ క్రిస్టియన్స్. నేను మీ హరికృష్ణ. ఈరోజు మనమున్నాము పెద్ద బెండేకల్ గ్రామంలోని దస్తగిరి గారి పొలంలో అయితే ఈరోజు మనమున్నాము. ఇక్కడ గమనించవచ్చు, ఈ జివోరా వాడేటువంటి పొలం 10 రోజులైంది ఈ రోజుకి. ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా 10 రోజులైంది. ఇందులో ఎటువంటి దోమ కానీ జిగి కానీ ఇలాంటివి అయితే ఏం కనిపించడం లేదు. అది ఏ విధంగా వర్క్ చేసింది, ఆయన స్ప్రే చేసి 10 రోజులైంది కదా, ఆయన ఏ విధంగా అనేది ఆయన మాటలోనే మనం ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న, మీ పేరు? మా పేరు దస్తగిరి అన్న. దస్తగిరి ఎవరన్నా? పెద్ద బెండకల్ అన్న. పెద్ద బెండకల్ మండలము? ఆదోని మండలం. ఆదోని మండలం. ఓకే అన్న, మీరు ఏ మందు తెచ్చుకున్నారన్న? జివోరా తెచ్చుకున్నారు. ఎక్కడ తెచ్చుకున్నారన్న? ఆదోనిలో మురళి. ఆదోనిలో మురళి సీడ్స్ సెంటర్ లో తెచ్చుకున్నారు. అడ్రస్ ఎక్కడన్నా? అది ఎంనూ టర్నింగ్ లో. ఓకే అన్న, సరే. మీరు ఈ జివోరా స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుందన్న? 10 రోజులు అయిందన్న. 10 రోజులు అయిందా ఈ రోజుకి? 10 రోజులు అయింది. 10 రోజులు అయింది. ఓకే. మీరు ఈ మందు స్ప్రే చేయడం ద్వారా ఆనందంగా ఉన్నారా? పర్లేదు అన్న. పర్వాలేదు. ఓకే. ఈ మందు స్ప్రే చేయక ముందు మీ పొలంలో ఏమేమి ఉండేవన్నా? అంత జీడు అంత దిండుగా ఉండేది. జిగి అది వేరేది కొట్టినాం కానీ అది పని చేయలేదు. వేరే చేనుకి వేరే మందు కొట్టారు కానీ పని చేయలేదు. అవి వేరే చేను కొట్టినాము, అది అట్లా ఉంది. ఓకే. ఇది ఒక చేను కొట్టినాము, ఇది పని చేసింది. ఎన్ని ఎకరాలకు కొట్టారు? ఇది 3 ఎకరాలు కొట్టినాం. ఇది 3 ఎకరాలకు స్ప్రే చేసి. ఓకే. ఈ 3 ఎకరాలకు స్ప్రే చేసింది బాగుందా? బాగుందన్న. వేరే మందు కొట్టింది పోలేదన్న. మరి రేపు కొట్టాలి. రేపు మళ్ళీ కొట్టాలి. ఇదే జివోరే కొట్టాలి. ఇదే జివోరానే కొడతా. ఓకే. ఇప్పుడు మీరు ఈ మందు కొట్టడం ద్వారా అయితే ఆనందంగా పర్లేదన్న. ఓకే. మీకు ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఏమైనా గ్రోతింగ్ కానీ ఇలా ఏం లేదన్న. గ్రోతింగ్ వచ్చిందా? బాగుంది. గ్రోత్ వచ్చింది. బాగుంది. ఓకే. ఈ మందు స్ప్రే చేసి 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా కూడా మీకు పొలంలో ఎటువంటి ఏం లేదన్న. జిగి ఏం లేదు. బాగుంది. 4-5 రోజులు నడుస్తుంది. 4-5 రోజులు ఇంకా తడుస్తుంది. సో మేమైతే చెప్పడం లేదు, రైతు తన మాటల్లోనే చెప్తున్నాడు. మందు ఇప్పటికి స్ప్రే చేసి 10 రోజులు అయింది, అయినా పొలంలో ఏం లేదు, ఇంకా 5-6 రోజులు తడుస్తుంది అని చెప్తున్నాడు. అంటే మన ఈ క్రిస్టల్ కంపెనీ వారి జివోరా స్ప్రే చేయడం ద్వారా ఒక 10-15 రోజులు ఏది స్ప్రే చేయాల్సిన పని లేదని రైతు మాటల్లోనే మనం వింటున్నాం. ఇది గమనించవచ్చు రైతు సోదరులు. ఇది గమనించి దృష్టిలో పెట్టుకొని ఈ మందును వాడుకోగలరు. ఏ మందులు కొట్టినా కూడా అన్న, మీరు వేరే మందులు కొడితే ఎన్ని రోజులకు స్ప్రే చేస్తారు? వారానికి అంటే 8 రోజులు మినిమం. కానీ మన మందు స్ప్రే చేసిన తర్వాత 10 రోజులు అయింది. బాగుంది. ఇప్పటికైనా బాగుంది. ఓకే అన్న, మీరు ఈ మందు కొట్టడం ద్వారా ఆనందంగా అయితే ఉన్నారు. పర్లే. ఓకే. ఇక్కడ గమనించవచ్చు, ఈ ఆకు అడుగు భాగాన కూడా ఇప్పటికి 10 రోజులు అయినప్పటికీ కూడా ఈ పొలంలో ఈ మొక్కలకైతే ఎటువంటి జిగి కానీ దోమ కానీ ఇటువంటివి అయితే ఏం లేదు. ఇంకోటి గమనించవచ్చు, చిగురు మెత్తదనం అనేది చాలా అద్భుతంగా అనేది వచ్చిందనమాట ఈ పత్తి పొలంలో. అలాగే బ్రాంచెస్ కానీ ఈ మెత్తదనం కానీ గమనించవచ్చు. సో జివోరా స్ప్రే చేసినటువంటి పొలం అయితే ఈ విధంగా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలన్నా. మంచిదన్న.